లవ్ యూ ఇడియట్ పార్ట్ 7. హిందూ పిలుపుకి తలెత్తి చూసి, హిందూ ఎలా ఉన్నావే అని చైర్లో నుండి లేచి హిందూని హత్తుకొండాడు సుజిత్. ఎలా ఉన్నావురా, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి అని హిందూ కూడా సుజిత్ని హత్తుకుంటుంది. బానే ఉన్నానే, ఇవాళే వచ్చాను నిన్ను చూసి వెళ్దామని. నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు సుజిత్. బానే ఉన్నాను, కానీ నువ్వు ట్రైనింగ్కి వెళ్తున్నా అన్నావు, ఏమన్నారు? అక్కడంతా ఓకేనా? ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు. నువ్వేమో కనీసం నీ నెంబర్ కానీ నువ్వు ఉండే ట్రైనింగ్ దగ్గర నెంబర్ కానీ ఇవ్వలేదు. ఎలా చేయనురా, చాలా మిస్ అయ్యాను నిన్ను తెలుసా. నో నువ్వు దీని గురించే కంగారు పడతావని నీకోసం ఫోన్ తీసుకొచ్చాను. నేను ట్రైనింగ్ వెళ్ళినా నాతో మాట్లాడొచ్చు అంటాడు సుజిత్. ఆ మాటకి అతన్ని వదిలి, రే ఎందుకురా, నేను అడిగానా నిన్ను నాకు ఫోన్ కావాలి అని? సుజిత్ నవ్వుతూ లేదు అంటాడు తల ఊపుతూ. మరెందుకు తెచ్చావు అంటుంది కోపంగా. కూల్ నీకు నచ్చదని తెలుసు, కానీ ఇది నా రెస్పాన్సిబిలిటీ. నీకున్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ని నేను అంటాడు నవ్వుతూ. అయితే మాత్రం ఫ్రెండ్వి అవుతావని ఫోన్ తేవాలని రూల్ ఏం లేదు అంటుంది పెదవి విరుస్తూ. అబ్బో అలాగే అంటాడు నవ్వుతూ. పోరా అంటుంది పొగురుగా సుజిత్ని చూస్తూ. అలక వద్దు హిందూ, ప్లీజ్ నా మాట విను అని ఆమె చేతిలో తను తెచ్చిన ఫోన్ పెట్టి, ప్లీజ్ తీసుకో, నీకు జాబ్ వచ్చాక ఇద్దువు మనీ అని ఆమె దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. ఖచ్చితంగా మొబైల్ తీసుకోవాల్సిందే అని. హిందూ చేసేదేం లేక సుజిత్ ఇచ్చిన మొబైల్ తీసుకుని, ఇది నేను ఫ్రీగా ఏం తీసుకోను, నేను నీకు మనీ తిరిగి ఇస్తా సుజిత్ అంటుంది హిందూ విచారంగా. ఓకే ఇచ్చేద్దు, కానీ ఎలా ఉంది కాలేజ్? ఆల్ ఓకే అంటాడు నవ్వుతూ. ఓకేరా అంటుంది హిందూ కూడా నవ్వుతూ. ఓకే మరి, నాకు ట్రైన్ టైం అవుతుంది, నేను మళ్ళీ వస్తాను సరేనా అంటాడు సుజిత్. ఓకే మిస్ యూ, బాయ్ అంటుంది బాధగా. ఇట్స్ ఓకే, నేను త్వరగానే వచ్చేస్తాను అని సుజిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజిత్ వెళ్ళగానే అతను ఇచ్చిన ఫోన్ని చెక్ చేసి అన్ని యాప్స్ డౌన్లోడ్ చేద్దామని చూస్తే అన్నీ సెట్ చేసి సుజిత్ నెంబర్తో సహా అన్నీ ఫీడ్ చేస్తాడు. అన్నీ ఉండడంతో నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది హిందూ. ఇక్కడ హర్ష ఇంటికి వెళ్ళిన హర్ష ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెడతాడు. ఫ్రెష్ అయిన శాలిని కూడా వచ్చి హర్షతో జాయిన్ అయి సాంగ్స్ వింటుంది. కాసేపటికి కిచెన్ నుండి 2 కాఫీస్తో ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ముందు పెట్టి, తాగండి అని హర్షకి శాలినికి చెరో కప్ ఇస్తుంది హర్ష తల్లి విజయ గారు. ఇద్దరు కాఫీ తీసుకుని థ్యాంక్స్ మా అని ఇద్దరూ ఒకేసారి చెప్తారు. విజయ్ గారు నవ్వి, నాకు థ్యాంక్స్ ఎందుకు బంగారాలు, చెప్పాలి మా కోసం అన్నీ చేస్తావు టైంకి, అందుకు చెప్పాలి అంటుంది శాలిని నవ్వుతూ. అది నా బాధ్యత తల్లి అని శాలిని తల నిమిరి మళ్ళీ కిచెన్లోకి వెళ్తారు విజయ్ గారు. హర్ష కాఫీ తాగి కప్ టేబుల్పై పెట్టి వేరే ఛానల్ పెడతాడు. అందులో ఆర్య మూవీ సీన్ వస్తుంది. అదేనండి, అల్లు అర్జున్ హీరోయిన్కి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడుగా, ఆ సీన్ అందరికీ గుర్తుంది కదా. ఆర్య మూవీ మర్చిపోతే ఒకసారి ఆర్య మూవీ చూసి ఈ సీన్ వినండి, అప్పుడు ఫీల్ వేరేగా ఉంటుంది. ఆ సీన్ని చూసి హర్షకి హిందూ ప్రపోజ్ చేయడం గుర్తుకు వస్తుంది. అది తలుచుకుని చిన్నగా నవ్వుకుని మళ్ళీ వేరే ఛానల్ పెట్టి రిమోట్ శాలినికి ఇచ్చి, శాలు నాకు చిన్న వర్క్ ఉందిరా, నేను ఇప్పుడే వస్తాను, అమ్మ అడిగితే 10 minutesలో వస్తాను అన్నాడు అని చెప్పు అని బైక్ కీస్ తీసుకొని శాలినికి తిరిగి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి
ఫాస్ట్గా వెళ్ళిపోతాడు హర్ష. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ చాప్టర్ 7. స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మరవకండి.